ఇలా అనేది వస్తుంది చూడండి. మనకు ఒక్క సైడ్ మాత్రమే ఇలా మడిచి అనేది కుట్టుకోవాలి. అంటే ఈ మడిచి కుట్టినది ముందుకు వస్తుంది, ఇది వచ్చేసి బ్యాక్ అనేది వస్తుంది. చూడండి జోబీ మీకు సెల్ కూడా పెట్టి అనేది చూపిస్తాను. ఈ సెల్లే కదండి, దీనికన్నా పెద్ద సైజు సెల్ అయినా కానీ సరిపోతుంది. చూడండి మనకు సెల్లు పెట్టినా కూడా జోబీలో ఇంకా ఎంత ప్లేస్ ఉందో, అంటే ఇంకో దీనికన్నా పెద్ద సెల్ అయినా కానీ సరిపోతుందండి. చూడండి మనకు ఇక్కడి వరకు అనేది వచ్చేసింది. పొడవు అనేది ఇంత వస్తుంది. మనకు కొంచెం పొడవు ఉంటేనే అండి సెల్ పెట్టుకోవడానికి చాలా ఈజీ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి అబ్బా. ఇంకా ఈరోజు అయితే మీకోసం నేను ఈ క్లాత్ అయితే తీసుకొచ్చాను. ఈ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ అయితే ఉందండి. నేను ఆన్లైన్లో క్లాత్ అయితే పెట్టాను. దీని మీదకి ఇంకొక క్లాత్ కూడా వచ్చేసిందండి. 2 అంటే పాయింట్ పైన టాప్కు 2కు వచ్చేసింది. 5 మీటర్ల క్లాత్ వచ్చేసింది. 5 మీటర్లో 2.5 సపరేట్ 2.5 సపరేట్ అలా వచ్చేసిందండి. ఇది వచ్చేసి 2.5 క్లాత్ అయితే ఉంది, డబల్ మడతతో ఉందండి. ఈ క్లాత్తో ట్రౌజర్ అయితే కుడదామండి. అది కూడా సైడ్ జోబితో, కింద కాలు దగ్గర వచ్చేసి బటన్స్తో కుడదాము. ఇప్పుడు కొత్త మోడల్గా వస్తున్నాయి కదా, మనం ఆన్లైన్లో కానీ లేదా బయట ఏమన్నా టాపు పైన టాపు పాయింట్ వస్తుంది కదా, దానికైతే కింద బటన్స్ వస్తాయి కాళ్ళ దగ్గర. అలాగే వచ్చేసి జోబులు అనేది కొన్ని దానికి ఉంటాయి, కొన్ని దానికి ఉండవు. కానీ నేను జోబి కూడా ఈ వీడియోలో పెట్టేది అనేది చూపిస్తానండి. ఎలా జోబికి ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా పెట్టాలి అనేసి. మనము ఆడవాళ్ళము బయటికి వెళ్ళినా కానీ ఇలాంటి పాయింట్లు వేసుకున్నాం అనుకోండి, మొబైల్ పెట్టుకోవడానికి లేదా ఏదో ఒకటి వస్తువులు జోబులో పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతాయి నాకు తెలిసినంతలో. అందుకే ఈ వీడియోలో ట్రౌజర్ అనేది కటింగ్ అలాగే కుట్టే విధానం చూపిస్తే చాలా ఈజీగా అనేది చూపిస్తానండి. అలాగనే మీరు నాకు సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఎంతో కష్టపడుతున్నాను కదా నేను మీకోసము. ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు మన వీడియోస్ అన్ని షేర్ చేయండి, మన అక్క అనేసి. దీంతో ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుంటూ వేసుకోవాలి. 2 మడతలతో వేసుకున్న తర్వాత నేను ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఒక కాలికే వస్తుందండి. ఒక సైడ్ అంటే ముందు పక్క మాత్రమే వస్తుంది. వెనక పక్కకు ఇంకొకటి కట్ చేయాలి, తర్వాత కట్ చేద్దాము. ఎలాస్టిక్ అనేది తీసేసుకున్నాము. 2.5 ఎలాస్టిక్ కోసం అండి. 2.5 దగ్గరికి ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక స్కేల్తో ఈ మార్కింగ్ అనేది గీసేసుకున్నాము. ఇలా గీసుకున్న తర్వాత మీ నడుము సైజ్ అనేది తీసుకోండి. నాకు మొత్తం లూజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు అండి. 28 ఇంచులు సగం చేస్తున్నామంటే 14 ఇంచులు వస్తుంది. 14 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలా 14 ఇంచులకు మార్కింగ్ వేసేసుకోవాలి. మీరు పాయింట్ పొడవు అనేది తీసేసుకోండి. మనం ఎలాస్టిక్ కోసం వదిలేసాం కదా, దాన్ని వదిలిపెట్టేసి తీసుకోవాలి. చూడండి 38 ఇంచులు పొడవు, 38 ఇంచుల పొడవు. మిగతా ఉన్న క్లాత్ అంటే 1.5 ఇంచున్నర క్లాత్ ఉంటుందండి. 1 ఇంచు క్లాత్ ఉంది. ఈ క్లాత్ మనకు మడుపులేక అనేది వస్తుంది. 38 ఇంచులకి అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాం. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పిస్తా లూజ్ అనేది తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి 14 ఇంచులకు పిస్తా వేసేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. స్ట్రైట్ లైన్ గీసేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత రౌండర్తోన్నా ఇలా రౌండ్ చేసేసుకోండి. నార్మల్గా రౌండ్ చేసుకున్నా సరిపోతుందండి. చూడండి ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ పిస్తాన్ అనేది ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాలు దగ్గర మనకు 14 ఇంచులు కదండి, ఇటు సైడ్ నుంచి 4 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి. ఇటు సైడ్ నుంచి ఒక 4 ఇంచులు తగ్గించేసుకోండి. ఇప్పుడు 14 ఇంచులు కదా, ఇటువైపు 4 ఇంచులు ఇటువైపు 4 ఇంచులు తగ్గించామనుకోండి, మనకు ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు అయితే కనుక వస్తుందండి. 6 ఇంచులకి అనేది ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇలా మనము క్రాస్గా అనేది గీసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అండి సేమ్.
ఇలా అనేది గీసేసుకోవాలి రెండు వైపులా అనేది. ఇప్పుడు ఇలా గీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇంకొకటి అనేది బ్యాక్ తీసేసుకోండి. బ్యాక్ తీసుకున్న తర్వాత ఇది దీని మీద అనేది ఇలా అనేది పరుచుకోండి. ఇది కరెక్ట్గా అనేది పరుచుకోండి. ఇలా వడుచుకున్న తర్వాత మనకు ఇక్కడ పిస్తా దగ్గర అనేది కొంచెం ఎక్కువగా తీసేసుకోవాలి. 1.5 ఇంచ్ అట్లా ఎక్కువ తీసేసుకోండి. దీన్ని కూడా స్ట్రైట్ లైన్ చేసేసుకోండి. స్ట్రైట్ లైన్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గీసిన పిస్తా ఉంది కదండి, దీన్ని అనేది కట్ చేసేసుకుందాం. ఈ పిస్తాను అనేది కట్ చేసుకున్న తర్వాత ఇటువైపుది కూడా కట్ చేసేసుకున్నాము. ఇలా ఈ రెండు కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని విడివిడిగా చేసేసుకున్నామండి. ఇక్కడ మనము 2.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకున్నాము బ్యాక్ దానికి. దీన్ని పక్కకు తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా గీసుకున్నాం చూడండి, దాన్ని అనేది తీసేసుకోవాలి. దాన్ని తీసుకున్న తర్వాత ఈ పిస్తా లూజ్ దగ్గర ముందు గీసుకున్నాం కదండి, ఆడి వరకు అనేది కటింగ్ చేసేసుకున్నాం. బ్యాక్ కొంచెము ఎక్కువగా ఉండాలి, ఫ్రంట్ తక్కువగా ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి. మనకు ఈ సైడ్ కూడా అనేది ఓపెన్ చేసేసుకున్నాము. దీన్ని కూడా రెండు కట్ చేసుకున్న తర్వాత దీన్ని విడివిడిగా చేసేసుకోండి. విడిగా చేసుకొని చూడండి, దీనికి అనేది ఇది ముందర భాగాన్ని ఒకదానికి వేసేసుకోవాలండి. ఇలా అనేది వేసుకోవాలి. ఇది ఒకటి బ్యాక్ భాగం, ముందర భాగం రెండు అనేది కలుపుకోవాలి. మీరు అదే మనం కట్ చేసుకుని రెండు కుట్టేసామనుకోండి, బ్యాక్ అనేది వేరువేరుగా అనేవి పడతాయి. అంటే ఎడల్పు కట్ చేసుకున్నా ఎక్కువ కట్ చేసుకున్నా కానీ మనకి ఏ ఉపయోగం అనేది రాదండి. ఇది వచ్చేసి ఎక్కువగా ఉండేది బ్యాక్ పడేటట్టు అనేది చూసుకోవాలి, తక్కువగా ఉండేది ముందుకు పడేటట్టు అనేది చూసేసుకోవాలండి. ఇలా అనేది తీసేసుకోవాలి. జోబి అనేది నేను కుట్టేటప్పుడు అనేది చూపిస్తానండి. మనకు పాయింట్ కటింగ్ అయితే అయిపోయింది, కుట్టేద్దాం. పాయింట్ కుట్టడానికి అయితే కనుక ముందు పిస్తా దగ్గర అనేది స్ట్రైట్ కుట్ వేసుకోవాలండి. చూడండి, మనం ఇలా పెట్టుకొని రెండు అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. రెండు సమానంగా ఉండేటట్టు అనేది చూసుకోండి. మనం కటింగ్ చేసుకున్న తర్వాత సపరేట్ చేసుకున్నాం కదా, ఆ రెండు అనేది పిస్తా దగ్గర ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. కన్ఫ్యూజ్ కాకుండా నిదానంగా చూసుకొని కుట్టు వేసుకోండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారంటే కుట్టు వేసిన తర్వాత ఇప్పాల్సింది వస్తుందండి. కుట్టు వేసి ఇప్పినామనుకోండి క్లాత్ అనేది పాడైపోతూ ఉంటుంది. ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇంకో కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా అనేది కుట్టాల్సింది అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి ముందర భాగం అండి, ఇది వచ్చేసి బ్యాక్ భాగము. ఇంకొకటి కూడా అనేది కుట్టాల్సింది అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇంకొక దానికి కూడా పిస్తా దగ్గర కుట్టేసాను, సేమ్ అంతే అండి. పిస్తా దగ్గర అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రెండు అనేది ఇలా అనేది పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఒక సైడ్ అనేది మీరు కుట్టు అనేది వేసేసుకోవాలి. ఒక సైడ్ అనేది నేను జోబీ పెడుతున్నాను, ఒక సైడ్ మాత్రమే. జోబీ పెట్టడానికి వెళ్ళి కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇది వచ్చేసి సైడ్ కుట్టండి. నీట్గా అనేది కరెక్ట్గా అనుకొని పాయింట్ కటింగ్ చాలా ఈజీ అండి. మనం జాగ్రత్తగా కట్ చేసుకున్నామంటే కుట్టేది కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. చూడండి, ఇక్కడి వరకు లాస్ట్ వరకు వచ్చిన దగ్గర మనం బటన్స్ అనేది కాళ్ళ దగ్గర పెట్టుకుందాం అనుకున్నాం కదండి. ఒక 7 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ వేసుకోండి. 7 ఇంచులు ఎందుకంటే మనకు ఇది వచ్చేసి మడుపుకు కూడా అండి, మడుపుకు పోయి ఒక 5 ఇంచులు అట్లా వస్తుంది. అందుకోసము ఒక 7 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడి వరకు అనేది కుట్టేసి
ఇక్కడ నుంచి బ్యాక్ తిప్పేసుకోండి. ఇట్లా బ్యాక్ తిప్పేసి మళ్ళీ కుట్టు అనేది సేమ్ కుట్టు మీద డబల్ కుట్టు అనేది వేసేయాలి. డబల్ కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనము చూడండి ఇలా మడిచి అనేది కుట్టుకోవాలి. ఓపెన్స్ దగ్గర మనం ఇక్కడ బటన్స్ పెడతాం కాబట్టి ఇలా మడిచి అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత ఈ ఓపెన్ దగ్గరికి వచ్చే లోపల ఇటువైపు తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి ఇటు సైడ్ దానికి ఇలా అనేది కుట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఇక్కడ అనేది నీట్గా అనేది ఉంటుంది. ఇక్కడ మనము బటన్స్ అనేది పెట్టుకోవచ్చండి. ఇంకొక వైపు అనేది ఇప్పుడు కాలికి ఒక సైడ్ అయిపోయింది. ఇంకొక సైడ్ మనము జోబి అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది కదండి. జోబి కుడతా అని చెప్పాను కదా, జోబి కోసం అనేది ఇటు సైడ్ అనేది తీసుకోవాలి. ఇంకొక సైడు జోబి పెట్టుకోవడానికి ఇది మనము ఎలాస్టిక్ వేసుకోవడానికి వదిలిన క్లాత్ అండి. ఇక్కడ మనం ఘాటు పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు గ్యాప్ వదిలేసేయండి. ఒక 2 ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ చేసేసుకోండి. ఇది ఇటు సైడు పడేటట్టు ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి అనేది మనము జోబి అనేది పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. దీన్ని పక్కకు తీసేసి సేమ్ క్లాత్ అన్న తీసుకోండి, వేరే క్లాత్ తీసుకున్నా మనకేం కనిపించదండి. ఒక 8 ఇంచుల ఎడల్పుతో తీసుకోండి. ఇది వచ్చేసి 8 ఇంచుల ఎడల్పు అనేది తీసేసుకోవాలి. 9 కానీ లేదా 10 ఇంచుల పొడవు అని తీసుకోవాలి. నేనైతే 10 ఇంచులు తీసుకున్నాను. కుట్లలో కొంగ మనకు 9.5 ఇంచులు వస్తుందండి. ఇక్కడ కుట్లు కొంగ మనకు సెల్లు పెట్టుకునేంత సైజ్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు ఎడల్పు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ చివర చూడండి, ఈ చివరి నుంచి మనమేం కొలుసుకోవసరం లేదండి. అలా గీసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా అనేది కట్ చేసుకోవాలి. ఇది మనకు జోబీకి అనేది తీసుకున్నామండి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం చూడండి, అక్కడికి అనేది తీసుకోండి క్లాత్ అనేది. ఇక్కడ చూడండి, ఈ మార్కింగ్ వేసిన దగ్గర నుంచే కుట్టు అనేది వేసేసుకోవాలి. 2 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడికి ఈ కుట్టు అనేది గ్యారెంటీగా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. ఇక్కడ నుంచి మనం కుట్టు వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పై కుట్టు, వేసుకున్న తర్వాత ముందు వైపు మాత్రమే ఇట్లా మడిచి అనేది కుట్టు వేసుకోవాలి. వెనక వైపు మాత్రం వేయకూడదండి, ముందు వైపు మాత్రమే. అది కూడా మనకు జోబి చేయి పెట్టుకోవడానికి వీలుగా ఉన్నంతగా వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఉంది కదండి, ఇక్కడ నుంచి ఒక 6 ఇంచుల వరకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఈ 6 ఇంచుల దగ్గర నుంచి లేదా ఇట్లా మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే కనుక మొత్తం మనం ఎక్కడి నుంచి వేసినామండి, ఇక్కడ నుంచి మొత్తం అనేది మీరు వేసేసుకోవచ్చు. నేను 6 ఇంచుల వరకు మాత్రం వేసాను. ఇలా అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇది అసలైన కెళ్ళి అండి, తిరిగేసి కాదు. అసలైన కెళ్ళి చూసుకొని కుట్టుకోండి. ఇది తిరిగేసిన కెళ్ళి అంటే వెనుక వైపు అనేది జోబి అనేది పడేటట్టు అనేది చూసుకోవాలి. ఇంకొక వైపు అనేది కుట్టేద్దాము. ఇంకొక వైపు పై కుట్టు మాత్రం వేయాలి. ఇలా తిప్పి అనేది కుట్టు అనేది వేయకూడదండి. ఇప్పుడు తిరిగేసి అనేది కుట్టు వేసుకున్నాము. ఇప్పుడు తిప్పి ఎలాస్టిక్ వేస్తానికి వదిలిపెట్టాం కదండి, ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. జోబి దగ్గర వరకు వచ్చిన తర్వాత సూది అనేది లోపలికి దింపేసి ఇటువైపు తిప్పేసుకోండి. చూడండి, ఇలా తిప్పేసుకోవాలి. తిప్పి ఇలా జోబీని బేస్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. జోబి చుట్టూ అనేది ఎలా కట్ చేసామో దాని చుట్టూరు అనేది ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలండి. జోబి కుట్టడం కూడా చాలా ఈజీ అండి. కష్టం అనేసి అనిపిస్తుంది చూస్తేనక, కానీ కుట్టడం మొదలు పెట్టామంటే చాలా ఈజీగా అనేది కుడతాము.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా సూది లోపలికి దింపేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనము 6 ఇంచుల వరకు అనేది పెట్టుకున్నాం కదా, అంటే చేయి పట్టేమైనా మాత్రమే తీసుకోవాలి. అక్కడి వరకు అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. అక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సూది లోపలికి దింపేసి బ్యాక్ తిప్పేసుకొని ఇంకా స్ట్రైట్ కుట్టు వేసేసుకోవాలండి. మనం ఒకవైపు వేసుకున్నాం కదండి, ఇంకా సేమ్ అలాగనే స్ట్రైట్ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసి బటన్స్కు మనము కొంచెం క్లాత్ అనేది వదిలేసి మడిచి అనేది కుట్టుకోవాలి. అంటే ఇటు సైడ్ కుట్టాం కదండి, ఇలా మడిచి అనేది కుట్టేసుకోవడమే. ఇలా మడిచి అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ముందుగానే ఇది పిస్తా దగ్గర నుంచి తీసుకోండి. పిస్తా అనేది ఈ రెండు సమానంగా ఉండాలి. ఈ రెండు సమానంగా ఉండేటట్టు ఇలా చూసుకొని, లేదా ఇక్కడ ఒక పిన్ను పెట్టేసుకోండి, జరగకుండా ఉంటుంది. ఇలా ఇక్కడ నుంచి కరెక్ట్గా చూసుకొని కుట్టు అనేది మనం వేసుకున్నామంటే నీట్గా అనేది వస్తుందండి. చూడండి, కొంచెం రబ్ చేసేసి కుట్టు అనేది వేసేసుకున్నాం. ఇక్కడికి పిస్తా దగ్గరికి వచ్చాక పిన్ను తీసేసి కుట్టు అనేది వేసేసుకున్నామండి. మనకు ఇక్కడ కరెక్ట్గా వస్తేనే అండి ఇది పాయింట్ అనేది మనకు కరెక్ట్గా కూర్చుంటుంది. అది అటు ఇటు వచ్చింది అనుకోండి, సరిగ్గా కూర్చోకుండా ఉంటుంది. టైట్గా రగడము, లేకుంటే కనుక లాగినట్టు అనిపించడము అలా ఉంటుందండి. ఇలాగనే ఇంకో కుట్టు వేసుకున్నాము. ఇంకో కుట్టు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము కింద మడిచి అనేది కుట్టేసుకుందామండి. చూడండి, ఇలాగా ఇలాగనే ఇంకొక వైపు కూడా మర్చుకోవాలి. నేనైతే కనుక మర్చి అనేది కుట్టేసానండి. ఇంకొక వైపు కూడా చూడండి, రెండు వైపులు అనేది మర్చి కుట్టాను. ఇప్పుడు దీన్ని తిప్పేసుకున్నాము. పాయింట్ అయితే తిప్పేసానండి. కాళ్ళ దగ్గర ఇవి అటు సైడ్ ఇటు సైడ్ మనకు సైడ్కి అనేది వస్తాయి. చూడండి, ఆపోజిట్గా ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. ఇక్కడ బటన్స్ అనేది నేను తర్వాత పాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత కుట్టేది చూపిస్తాను. ఇప్పుడు జోబి చూద్దామండి. అంత కుట్టిన తర్వాత జోబి ఎలా వచ్చిందని చూడలేదు కదా. చూడండి, జోబి అనేది మనకు ఇలా అనేది వస్తుంది. చూడండి, మనకు ఒక్క సైడ్ మాత్రమే ఇలా మడిచి అనేది కుట్టుకోవాలి. అంటే ఈ మడిచి కుట్టినది ముందుకు వస్తుంది, ఇది వచ్చేసి బ్యాక్ అనేది వస్తుంది. చూడండి, జోబి మీకు సెల్లు కూడా పెట్టి అనేది చూపిస్తాను. ఈ సెల్లే కదండి, దీనికన్నా పెద్ద సైజు సెల్ అయినా కానీ సరిపోతుంది. చూడండి, మనకు సెల్లు పెట్టినా కూడా జోబిలో ఇంకా ఎంత ప్లేస్ ఉందో, అంటే దీనికన్నా పెద్ద సెల్ అయినా కానీ సరిపోతుందండి. చూడండి, మనకు ఇక్కడి వరకు అనేది వచ్చేసింది. పొడవు అనేది ఇంత వస్తుంది. మనకు కొంచెం పొడవు ఉంటేనే అండి సెల్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. బయటికి ఇలా ఉందనుకోండి, సెల్లు కొంచెం ఇలా బయటికి కనిపించింది అనుకోండి, పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. లోపలికి మనకు కరెక్ట్గా ఉంటుంది. లేదు ఇంతకన్నా చిన్న జోబీ కావాలి అన్నారనుకోండి, మీకు అంటే నేను ఇప్పుడు 10 ఇంచులు తీసుకున్నాను కదండి, మీరు 9 ఇంచులు తీసుకున్నాను అనుకోండి, 8 ఇంచుల వరకు అనేది వస్తుంది. మనకు జోబీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలాస్టిక్ అనేది వేసేసుకున్నామండి. ఎలాస్టిక్ వేసుకోవడానికి మనము ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టుకున్నాం. చూడండి, ఎలాస్టిక్ కోసమని ఆ డాట్ వర్క్ అనేది మర్చుకోండి. మర్చుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేద్దాం. ఇలాగనే రౌండ్గా వేసుకుంటూ రావాలండి. ఇలా రౌండ్గా వేసుకుంటూ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ వదిలేసేయాలి. మనము ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి గ్యాప్ వదిలేసుకున్న తర్వాత దారం కట్ చేసి ఇప్పుడు ఎలాస్టిక్ అనేది వేసుకున్నాము. ఎలాస్టిక్ అనేది ఎక్కించుకుందామండి. ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే, మీ నడుము ఇప్పుడు 30 ఇంచులు అనుకోండి,
ఒక 5 ఇంచులు తగ్గించేసి 25 ఇంచులు అనేది ఎలాస్టిక్ అనేది తీసేసుకోండి. సగానికి సగం అనేది తగ్గియకూడదండి. ఒక 5 ఇంచులు లేదా 6 ఇంచులు తగ్గించుకోండి. ఇంకా టైట్గా ఉండాలంటే ఒక 6 ఇంచులు తగ్గించేసుకోండి సరిపోతుంది. సగానికి సగం తగ్గించుకున్నారనుకోండి ఎలాస్టిక్ అనేది నడుము దగ్గర మనకు ర్యాషెస్ మాదిరి అలా వచ్చేస్తాయండి. లేదా మీ దగ్గర ఏమన్నా నైట్ డ్రెస్సులు కానీ లెగ్గిన్స్ కానీ ఉన్నప్పుడు ఆ లెగ్గిన్ ఎలాస్టిక్ ఉంటుంది కదండి, దాన్ని అనేది ఇలా పెట్టి కొలుసుకోండి. చూడండి, ఇలా పెట్టి కొలుసుకోండి. కొలుసుకున్న తర్వాత ఇది ఎంత ఉందో దానికన్నా కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఈ కొంచెం ఎందుకంటే కనుక కుట్టు వేసుకోవడానికి మనము ఈ కొంచెం ఎక్కువగా తీసేసుకోండి సరిపోతుంది. ఇది ఇంకా చాలా ఈజీ మెథడ్ అండి. మీ దగ్గర ఏదైనా పాయింట్ ఉంటే దాని సైజు తీసుకోవడం చాలా అంటే కనుక బెటర్. ఇంకా ఇప్పుడు అనేది ఇది ఒక పినిస్ అనేది తీసేసుకోండి. పినిస్ అనేది సక్రమంగా ఉండేది తీసుకోండి. అంటే ఎత్తులు తగ్గులు ఉన్నదనుకోండి, మనము ఎలాస్టిక్ ఎక్కించి ఇట్లా లాగేటప్పుడు ఏమవుతుందంటే ఆ పినిస్ ఊడిపోయే అవకాశం ఉంటుంది. అలా లేకుండా నీట్గా ఉండేది ఒక పినిస్ తీసేసుకొని ఈ పాయింట్ అనేది మనకు లంగాకు బొందే ఎలా ఎక్కిస్తాము ఆ టైపులో అనేది ఈ ఎలాస్టిక్ను రింగులు టైప్లో తిరగకుండా నీట్గా అనేది ఎక్కించేసుకోండి. ఇలా అనేది ఎలాస్టిక్ని ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ముందుగా అనేది కుట్టు వేసేసుకున్నాము. నేను ఎక్కువ తీసుకున్న కాడికి మార్కింగ్ వేసుకున్నాను చూడండి. అలా మీరు మార్కింగ్ వేసుకోవచ్చు, లేదా మీరు ఎంత తీసుకున్నారో చూసుకొని కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఒక కుట్టు అయితే వేయకూడదండి, డబల్ కుట్టు త్రిబుల్ కుట్టు వేసినా కూడా పర్లేదు. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఒకవైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకోండి. కొంచెం కుచ్చుకున్నట్టు ఉంటుందండి, ఏం పర్లేదు అనుకుంటే కనుక వదిలేసుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పాయింట్ అనేది ఇలానండి ఇలా సాగవీకి అన్నారనుకోండి, క్లాత్ అనేది అన్ని వైపులు అనేది కరెక్ట్గా పోతుందండి. ఇలా సాగవీకేసి ఇలా చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇలా ఎలాస్టిక్ సాగవీకిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా అనేది కొంచెం గ్యాప్ వదులుకున్నాం కదండి ఇక్కడ ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి. ఆ గ్యాప్ దగ్గర ఇలా లాగేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు సమానంగా ఇలా అనుకొని ఇక్కడ చూడండి సైడ్కి అనేది పిన్ను పెట్టేసేయండి. మనం సైడ్ కుట్టు అంటే జోబింది చూడండి, ఈ సైడ్ కుట్టు దగ్గర ఇది ఇలా సగానికి ఇలా అనుకొని కుట్టు ఇలా పిన్ను పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా సేమ్ అలాగనే. ఇప్పుడు ఈ సగాన్ని ఇలా తీసి దీన్ని సగం చేసేయండి. సగం చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక పిన్ను పెట్టేసుకోండి. ఈ సగాన్ని ఇలా సగం చేసేసుకోండి. మీకు ఈజీ మెథడ్ అనేది చెప్తున్నానండి, నేను మీకు ఈజీగా అనేది కుట్టుకునే విధంగా ఉండేటట్టు అనేది చెప్తున్నాను. చూడండి, దీన్ని కూడా ఇట్లా సగం చేసేసుకున్న తర్వాత ఈడ పిన్ను పెట్టవసరం లేదండి. ఇలా కుట్టు లూజ్ కుట్టు పెట్టుకోండి. ఒక లూజ్ కుట్టు పెట్టుకొని ఇలా లాగాలి. ఇలా ఇటు సైడ్ కూడా ఒక చేయి పట్టుకొని ఇలా లాగి కన్ఫామ్గా లాగాలండి. ఎలాస్టిక్ లేకుంటే లాగపోయినారనుకోండి ఇక్కడ వేస్టే అండి. ఇక్కడ పిన్ను దగ్గరకు వచ్చిన తర్వాత పిన్ను తీసేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక దగ్గర పిన్ను పెట్టాం కదండి, ఆ పిన్ను వరకు అనేది పట్టుకొని ఇట్లా ఎలాస్టిక్ లాగాలి. కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా తిప్పుకోండి. ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలండి. చూడండి, మనకి ఎలాస్టిక్ అనేది అన్ని వైపులా సమానంగా అనేది వచ్చి ఉంటుంది. ఇలా కుట్టు వేసుకున్నామంటే ఎలాస్టిక్ తిరగడం అలా అవసరం ఉండదు. లేదు పర్లేదు మనకు బాగుంటుంది ఇలాగైనా అంటే ఇలా పై కుట్టు వేసుకోకుండా మనం ఇందాక ఇలా లాగాం కదండి, అలా లాగి పెట్టినామంటే సరిపోతుంది. ఎప్పుడన్నా ఎలాస్టిక్ లూజ్ అయినప్పుడు కూడా ఈజీగా తీసి అనేది వేసుకోవచ్చండి. మనకు జోబి కూడా అనేది చాలా బాగా వచ్చేసింది కదండి.
పాయింట్ అనేది పూర్తయిందండి. మనకు బటన్స్ అనేది కుట్టుకోలేదు, బటన్స్ అనేది కుట్టుకున్నాము. నేను ఈ కలర్ బటన్స్ అనేది తీసుకున్నాను అండి. దీని మీదకి టాప్ క్లాత్ కూడా వచ్చేసిందండి. ఆ క్లాత్కి అనేది ఈ కలర్ అనేది ఉంది, అందుకోసం ఈ కలర్ తీసుకున్నాను. సూదికి అనేది సేమ్ కలర్ దారం ఎక్కించేసుకొని దీన్ని అనేది ఇలా పెట్టేసి కుట్టేసుకోవడమేనండి. ఇలా కుట్టిన తర్వాత ఇంకొక బటన్ కూడా అండి డబల్ అనేది పెడుతున్నాను. దీని పక్కన అంటే ఇటు సైడ్ మాత్రం పెడుతున్నా అండి. ఇలా పెట్టి కుట్టుకోవాలి. బటన్స్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ప్యాంట్ అయితే కనుక నేను వేసుకొని చూపిస్తాను చెప్పాను కదండి. ప్యాంట్ అయితే కనుక వేసుకున్నాను. చూడండి, ఇలాంటి టాపుల మీదకి ప్యాంట్ చాలా బాగుంటుంది. దీనికన్నా కొంచెం కిందికున్న టాపుల మీదకైనా కానీ ప్యాంట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ప్యాంట్ లూజ్ ఎక్కువగా పెట్టుకుంటానండి. ఈ ప్యాంట్లకు అయితే కనుక మీరు టైట్గా పెట్టుకోవచ్చు. ఇంకొంచెం టైట్గా పెట్టుకున్నారంటే మనకు కాలికి అనేది అతుక్కపోతుంది. నేనైతే ఇంకా లూజ్గా పెట్టుకుంటానండి. చూడండి, జోబీ కూడా అనేది మనకు చాలా బాగుంది. జోబీ కానీ ఇక్కడ కాళ్ళ దగ్గర అనేది ఇలా కట్ అనేది పెట్టేసాం కదండి. కట్ కానీ అనేది చాలా బాగుంది. ప్యాంట్ ఇక్కడ లూజ్ ఎక్కువగా పెట్టుకుంటేనక ప్యాంట్ చాలా రోజులు వస్తుందండి. మనకు ప్యాంట్ చినిగేది ఎక్కడ అంటేనక పిస్తా దగ్గర మాత్రమే జిగుతుంది. పిస్తా దగ్గర ఎందుకు జిగుతుంది అంటే కూర్చోవడము లేయడము టైంలో అనేది చినుగుతుంది. ఇక్కడ మనకు క్లాత్ అనేది తక్కువగా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పడుతుంది మనం ఎక్కించుకుంటే. కానీ కూర్చున్నప్పుడు లేచినప్పుడు టైట్ అయ్యి పిగిలిపోతుంది క్లాత్ అనేది. కొన్ని క్లాత్ అనేది తొందరగా పిగులుతాయండి. కొన్ని క్లాత్ లేట్ అయినా కానీ గ్యారంటీగా అనేది పిస్తా దగ్గర చినిగిపోవడము, బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ అవుతూనే ఉంటుందండి చినిగిపోవడము. అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు చూడండి, నేనైతే లూజ్ ఉంది చూడండి. ప్యాంట్ మీకు లూజ్ ఉన్నదాన్న మడతలు మాత్రం అయితే కనుక వచ్చాయి. ఇవి లూజ్ అయితే కనుక ఉంది. చూడండి, నేను ఎలా ఎత్తినా కానీ కాలు అనేది నీట్గా అనేది వస్తూ ఉంది. కాలు నీట్గా వస్తుంది అంటే టైట్ తగలకుండా అనేది వస్తూ ఉందండి. నేను అందుకని ప్యాంట్ అనేది ఇలా లూజ్గా అనేది పెట్టుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. నేనైతే కనుక లూజ్ పెట్టానండి. మీకు టైట్గా కావాలంటే కొంచెం క్లాత్ తగ్గించుకొని టైట్గా అనేది పెట్టేసుకోండి. అంటే మీ ప్యాంట్ సైజుని పట్టించి అనేది పెట్టేసుకోండి. కొంటే కనుక ప్యాంట్ రేట్ ఎక్కువ అవుతుందండి. కుట్టుకుంటే చాలా తక్కువ అమౌంట్లోనే అయిపోతుంది అని నా ఉద్దేశం. మీరేమంటారు కామెంట్ చేయండి.